అంటే గ్రీక్ పదంలో చూసుకుంటే గైనక్ అంటే ఫీమేల్, మాస్టర్స్ అంటే బ్రెస్ట్. సో మేల్స్లో ఫీమేల్ లాంటి బ్రెస్ట్ డెవలప్ అయినప్పుడు గైనకోమేజియా అంటాం. ఇంకో కండిషన్ ఏంటంటే సూడో గైనకోమేజియా. సో ఫీమేల్ అంటే మనకి ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్, లావు ఉన్న వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ అయ్యి బ్రెస్ట్ ఎన్లార్జ్ అయింది అనుకోండి, దాన్ని సూడో గైనకోమేజియా అంటాం. రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఒక దాంట్లో ఫుల్లీ డెవలప్ బ్రెస్ట్, ఇంకో దాంట్లో ఏమో ఓన్లీ ఫ్యాట్ ఉండడం అనేది కండిషన్ అన్నట్టు. సో మామూలుగా పుట్టినప్పుడు చూసుకుంటే మేల్స్ కానీ ఫీమేల్ జెండర్లో రెండిట్లో సమానంగా సేమ్ ఉంటుంది టిష్యూస్. బట్ టీన్లా పెరిగినప్పుడు మన హార్మోనల్ చేంజెస్ వల్ల ఫీమేల్స్ ఏమో ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ స్టిమ్యులేట్ అయినప్పుడు బ్రెస్ట్ అనేది పెరుగుతుంది. అదే మేల్స్లో ఏమో ఆ హార్మోన్స్ ఉండవు కాబట్టి ఆండ్రోజన్ హార్మోన్స్ వల్ల బ్రెస్ట్ అనేది పెరగదు అన్నట్టు. సో మేల్స్ ఎప్పుడు కానీ ఈ డిస్టర్బెన్స్ లైక్ ఫీమేల్ హార్మోన్స్ పెరగడం అయినప్పుడు కానీ, లేకుంటే ఆండ్రోజన్ హార్మోన్స్ తగ్గడం కానీ, టెస్టోస్టెరాన్ లాంటి తగ్గినప్పుడు మనకి డిస్టర్బెన్స్ జరిగి బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది అన్నట్టు. సో కామన్గా ఏమవుతుందంటే లైక్ గైనకోమేజియా మెజారిటీ కండిషన్ అన్క్లియర్ అన్నట్టు. మనకి ఏ కారణం వల్ల ఇది వచ్చిందనేది చెప్పడం కష్టం. బట్ ఒక 10% ఏమవుతుందంటే కొన్ని పెథాలజికల్ కండిషన్స్ వల్ల కూడా మనకి పెరగచ్చు. సో టీన్స్లో అయితే సర్వసాధారణంగా మనం అన్ని టెస్ట్లు చేసినా నార్మల్గానే ఉంటుంది. సో కొందరికి ఏదైనా డౌట్ఫుల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ పెరగలేదు అనుకుంటే అప్పుడు మనం టెస్ట్ చేస్తామని హార్మోనల్ అసెస్ చేస్తాం. దీంట్లో ఏమైనా తేడా ఉంటే ఆ ట్రీట్మెంట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏజ్ పరంగా కొందరు చూస్తే వీళ్ళకి లివర్ ఫెయిలియర్ అయిన వాళ్ళకి, లేకపోతే కిడ్నీ ఫెయిలియర్స్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఎక్కువ ఉత్పత్తి, థైరోటాక్సికోసిస్ అంటాం, ఇట్లాంటి కండిషన్స్లో కూడా గైనకోమేజియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని డ్రగ్స్ వల్ల కూడా మనకి డిస్టర్బెన్స్ రావచ్చు. లైక్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఉన్నాయి, దాంట్లో యాంటీ ఆండ్రోజన్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. సో దానివల్ల కూడా బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. కొన్ని యాంటాసిడ్ టాబ్లెట్స్ వల్ల కానీ, డైరెటిక్స్ వల్ల ఆర్ సైకాట్రిక్ డ్రగ్స్ ఉంటాయి, కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ ఇట్లాంటి వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మనకి బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీళ్ళలో.